ఆ పేరు వింటే అభిమానులు ఆనందంతో గంతలేస్తారు. ఆయన కనిపిస్తే చాలు థియేటర్ దద్దరిల్లిపోయేలా గోల చేస్తారు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆకాశాన్నంటే అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ పవర్ పేరే పవన్ కళ్యాణ్. మెగా కుటుంబం నుంచి వచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక కోటను నిర్మించుకున్న అనితర సాధ్యుడు పవన్ కళ్యాణ్. ఇంతటి ప్రేమాభిమానాలు దక్కించుకోవడంలో ఆయన వ్యక్తిత్వానిది ముఖ్య పాత్ర అని చెప్పక తప్పదు. స్టార్ హీరోగా వెలుగు వెలగడంతోనే ఆయన ఆగిపోలేదు. సమాజానికి తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలని ఆశిస్తారు పవన్. విపత్తులు వచ్చిన ప్రతిసారి ఆయనే ముందుగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక పరిశ్రమలో ఆయన సాయం పొందిన వారు చాలా మందే ఉన్నారు. చిన్న చితక ఆర్టిస్టులను ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో అన్యాయాలపై కూడా స్పందించి పరిష్కారాలు చూపిన ఘటనలు ఉన్నాయి. అందుకే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్ హీరోనే. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్ పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేనంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగే. ఇక ఏడాది పవన్ కళ్యాణ్ కు బర్త్డే ప్రత్యేకమనే చెప్పాలి. సినీ గ్లామర్ తో పాలిటిక్స్ లోకి వచ్చిన ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో జతకట్టి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి జనలేని కృషి చేశారు. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని
నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎంకు అటు సినీ ప్రముఖులు ఇటు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు పవన్ కు బర్త్డే విషెస్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పారు. ఆయన లెక్కలేనంత మంది హృదయాల్లో, మనసుల్లో చెరగని ముద్ర వేశారని, సుపరిపాలనపై దృష్టి సారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏని బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. ఆయన దీర్ఘాయుషుతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి పదాల అల్లికతో సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువునా సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, జన సైన్యానికి ధైర్యం, మాటకి కట్టుబడే తత్వం అన్నీ కలిస్తే పవనిజమని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని, పాలనలో, రాష్ట్ర అభివృద్ధిలో మీ సహకారం మరవలేనిదని తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్ గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి అండగా నిలిచిన పవన్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కు బర్త్డే విషెస్ తెలిపారు.
పవర్ స్టార్ గా సినీ రంగంలో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారని సామాన్యులే కాదు సినీ ప్రముఖుల సైతం పవన్ కు అభిమానులే అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇలా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమలోని హీరోలు, నటులు, హీరోయిన్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి, మెచ్చిన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.